1 జూలై జాయిన్ అయిన తర్వాత డీసీపీ 1 అజిత మ్యామ్ జాయిన్ అయిన తర్వాత డీసీపీ 2 ఇచ్చిన జాయిన్ అయిన తర్వాత మా ముగ్గురికి ఇది ఫస్ట్ క్రైమ్ మీటింగ్ వైజాగ్ సిటీలో. ది జాయింట్ సిపి అండ్ డీసీపీ క్రైమ్స్ ఇది కొత్త కాదు, మా ముగ్గురికి ఫస్ట్. సో ఈరోజు ఫస్ట్ క్రైమ్ మీటింగ్ రోజు మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము. ఈ రోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్ మెన్ పాత్రికేయులు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్, హోంగార్డ్ విశాఖ సిటీ పోలీసులో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్ స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోంగార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటాకి పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చొరబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని, సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిల్ని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. సో అటువంటి ఎవరైనా నేరం చేస్తే సహించేది లేదు. వాళ్ళందరి మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. జిల్లా బహిష్కరణ కానీ, ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం. వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి. బైండ్ ఓవర్ కూడా చేస్తాం. క్రిమినల్స్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్, రౌడీస్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్, ఈ ముగ్గురు క్రిమినల్స్ అంటే ఇటువంటి 3 టైప్స్ ఆఫ్ నేరాలు ఎవరు చేస్తున్నారు మేము గురి పెడుతున్నాం. 1 by 1 వికెట్ డౌన్ చేస్తాం. వికెట్ డౌన్ అంటే ఎన్కౌంటర్ కాదు. వికెట్ డౌన్ అంటే
అరెస్ట్ చేయడం, పీడీ ప్రపోజల్, ప్రివెన్షన్ డిటెన్షన్ ప్రపోజల్, లేకపోతే ఎక్స్టర్నల్ ప్రపోజల్ పెట్టడం, వాళ్ళు ఇద్దరు జైల్లో ఉండాలి లేకపోతే పారిపోయి బతకాలి. వేరే మూడో ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉండదు. ఆ పరిస్థితి తీసుకొస్తాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదే మాదిరిగా పోలీసు వాళ్ళు కూడా అవినీతి లేకుండా పనిచేయాలి. ఇంతకుముందు అవినీతి చేస్తూ ఉంటే ప్రజలే మాకు వీడియో పంపించాడు, ఒక హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాము, మరొకసారి ప్రజలు మాకు వీడియో పంపారు, దాని ఆధారంగా నిన్న ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాను. ఎవరు పంపిస్తున్నారు, ఐడెంటిటీ గోప్యంగా ఉంచాను. రాబోయే కాలంలో కూడా ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు మాకు అంతా తెలుస్తుంది. మాకు ప్రజలే కళ్ళు చెవులుగా మాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు, వీడియో ఆడియో అన్ని పంపిస్తున్నారు. 1 by 1 అలా లంచం ఎవరెవరు తీసుకుంటున్నారు వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాం. డిసిప్లినరీ ఎంక్వైరీ చేసి అవసరం ఉంటే డిస్మిసల్ కూడా చేస్తాం. మన పోలీస్ డిపార్ట్మెంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అటువంటి అవినీతి పనులు మాకు వద్దు. నిజాయితీ పనులు, ప్రజాసేవకులు మా పోలీస్ డిపార్ట్మెంట్లో మా డిపార్ట్మెంట్లో కావాలి. సో అదే మార్గంలో నడుస్తూ ఇప్పుడు ఫస్ట్ రివార్డ్ మేళా ద్వారా మంత్లీ క్రైమ్ మీటింగ్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి మంత్లీ క్రైమ్ మీటింగ్ ఇలాగే రివార్డ్ మేళాతో ఓపెన్ అవుతుంది. అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఏపీపీస్ తో ముగిస్తున్నాం. ప్రతి క్రైమ్ మీటింగ్ సాటర్డే రోజు పెడతాం. సో దట్ ఏపీపీస్ తో కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది. అక్కడ కోర్టులో ఎందుకు కేసులు అక్యూటల్ జరుగుతాయి ఆ కారణాలు కూడా చూసి